మహారాష్ట్రలో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇవాళ నాగ్పూర్, చంద్రపూర్, రామ్టెక్, బండారా, గొందియా, గడ్చిరోలి, చిమ్నూర్ లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంట వరకు 50% పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి మొదటి విడత పోలింగ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. మహారాష్ట్రలో మొదటి విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజు 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మహారాష్ట్రలోని రాంటెక్, నాగ్పూర్, బండారా, గొందియా, గడ్చిరోలి, చిమ్నూర్, చంద్రపూర్ ఈ 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ప్రస్తుతం మహారాష్ట్రలో సంబంధించిన పోలింగ్ కొనసాగుతుంది. సో ప్రధానంగా మహారాష్ట్రలో 5 విడతల్లో పార్లమెంట్ సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. చూడొచ్చు మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పింపల్కోటి పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు 600 నుంచి 700 పైచీలకు ఓటర్స్ ఉన్నారు. సో ఈ ఓటర్స్ సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు 50% పోలింగ్ నమోదైందని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సో సాయంత్రం వరకు ఇంకా సమయం ఉంది. సాయంత్రం వరకు కూడా 65 నుంచి 70% ఈసారి పోలింగ్ నమోదు కావచ్చు అన్నది అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు తీవ్రమైన ఎండ నేపథ్యం, మరోవైపు అంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే చంద్రపూర్ కావచ్చు, ఈ గడ్చిరోలి లాంటి మారుమూల ప్రాంతాలు. సో అందుకే ఉదయం పూటనే ఎక్కువ మంది వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రధానంగా మహారాష్ట్రకు సంబంధించి రెండు గఠబంధన్లకు సంబంధించిన దాంట్లో ప్రధానమైన పోటీ కనిపిస్తుంది. ఒకవైపు ఎన్డీఏ కూటమితో పాటు మహావికాస్ అఘాడీకి సంబంధించి ఈ 2 మధ్య అభ్యర్థులకు సంబంధించి మధ్యనే పోటీ నెలకొంటుంది. సో ఈసారి మొదటి ఫేజ్లో నాగ్పూర్ సంబంధించి కేంద్ర మంత్రి మాజీ నితిన్ గడ్కరీ ఆయన బరిలో ఉన్నారు నాగ్పూర్ నుంచి. సో ఆయనకి ప్రత్యర్థిగా మహావికాస్ అఘాడీ నుంచి వికాస్ ఠాక్రే బరిలో ఉన్నారు. సో వీరిద్దరి మధ్యనే ప్రధానమైన పోటీ కనిపిస్తుంది. దాంతోపాటు చంద్రపూర్ సంబంధించి ప్రస్తుతం మనం కవరేజ్ చేస్తున్న ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్డీఏ అభ్యర్థిగా సునీల్ మోండే, చంద్రపూర్ సుధీర్ ముగంటివార్ ఈయన బరిలో ఉన్నారు ఎన్డీఏ నుంచి. సో మహావికాస్ అఘాడీ నుంచి ప్రతిభా ధనోర్కర్ ఈమె బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గడ్చిరోలి, చిమ్నూర్ కాన్స్టిట్యున్సీ నుంచి అశోక్ నేతే ఎన్డీఏ నుంచి ఆయన బరిలో ఉండగా, మహావికాస్ అఘాడీ నుంచి నామ్దేవ్ కిర్సన్ ఈ అభ్యర్థులు ఈరోజు బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానమైన పోటీ ఎన్డీఏ వర్సెస్ మహావికాస్ అఘాడీ మధ్యలో ఉంది. సో గడ్చిరోలి సంబంధించి ఒకవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. సో అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితుల్లో కొంత నిన్ననే పోలింగ్ స్టేషన్ సంబంధించిన సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా కొన్ని ప్రాంతాల్లో వారిని అక్కడికి పోలింగ్ స్టేషన్లకు పంపించారు. ఆ ప్రాంతాల్లో కూడా కొంత పోలీసు గట్టి బందోబస్తు మధ్య కొంత అక్కడ పోలింగ్ అనేది కొనసాగుతుంది. సో ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గడ్చిరోలి కావచ్చు, చంద్రపూర్ లాంటి సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ అనేది మధ్యాహ్నం 3 గంటలకే క్లోజ్ చేస్తున్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. సో పోలింగ్ సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు ముగిసేసరికి 65 నుంచి 70% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా కావచ్చు, మిగతా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా గతంలో ఎక్స్పీరియన్సెస్ చూస్తే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఈ పెన్గంగ పరివాహక ప్రాంతం కావచ్చు, మిగతా ఈ 4-5 కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఈ చంద్రపూర్ కావచ్చు, మిగతా ఈ నాగ్పూర్ లాంటి ఈ మారుమూల ప్రాంతాలకు సంబంధించి కొంత గ్రామాల్లో అవగాహన కూడా చాలా కల్పించారు ఈసారి ఓటు హక్కు పైన. సో ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, మహారాష్ట్ర నుంచి.